ఇంటర్వ్యూ అంటే భయం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే టెన్షన్, టాలెంట్ ఉన్నా కాన్ఫిడెన్స్ లేకపోతే ఛాన్స్ దొరకదు. మనం చాలా అప్లికేషన్ చూస్తాం ఏఐ ఇంటర్వ్యూ అని. కానీ ఆ ఇంటర్వ్యూలో కామన్ క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అడిగిన క్వెషన్స్ మళ్ళీ రిపీటెడ్‌గా అడుగుతూనే ఉంటాయి. కానీ అలాంటి క్వెషన్స్ మనకు కావాలా? లేదంటే లాజికల్ క్వెషన్, అలాగే ఇంటెలిజెంట్ క్వెషన్, రియలిస్టిక్ ఏఐ ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి క్వెషన్స్ కావాలా? టఫ్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇంటర్వ్యూ. అలాంటి వెబ్‌సైట్ ఉందని మీకు తెలుసా? అందుకే నేను స్పెషల్‌గా జాబ్ సీకర్స్ కోసం, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకునే వాళ్ళ కోసం సెపరేట్‌గా స్పీక్ స్మార్ట్ అనే అప్లికేషన్‌ని డిజైన్ చేశాను. ఫస్ట్ మీరు మీ అకౌంట్‌తోని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ ఇంటర్వ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఇవ్వండి. అలాగే మీకు కావాల్సిన డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పైన క్లిక్ చేయండి. అలాగే లేదు నాకు ఐటీ ఆర్ సాఫ్ట్‌వేర్ పైన ఇంటర్వ్యూ ఉంది. ఆ డొమైన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు గవర్నమెంట్ సెక్టార్‌లో ఇంటర్వ్యూ ఉంది. అంటే బ్యాంకింగ్ గాని, అలాగే యూపీఎస్సీ గాని ఇంటర్వ్యూ ఉంటే ఆ డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు పైన ఏ డొమైన్ లేదు. నాకు కావాల్సిన డొమైన్ లేదనుకుంటే కింద మీరు కావాల్సిన డొమైన్ అనేది ఇక్కడ కింద యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే మీరు ఫ్రెషరా? లేకపోతే 0-1 అలాగే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సా? అని మీరు ఎక్స్‌పీరియన్స్ కూడా దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు స్టార్ట్ ఇంటర్వ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్ పైన ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. Hello Arvind, good morning. Thank you for joining the interview for the web development position. I'm Malashati Sondarya, your HR interviewer today. Can you please introduce yourself and tell me a bit about your background?